హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు మనం ఏపీ వైట్ పేపర్ సంబంధించి పార్ట్ 5 అనేది చూద్దాం. ఆల్రెడీ మనం 4 పార్ట్స్ అనేవి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి చూసాం. ఏపీ వైట్ పేపర్ సంబంధించి కొంత 1 వీక్ అయితే గ్యాప్ అనేది తీసుకోవడం జరిగింది హెల్త్ ఇష్యూస్ వల్ల. సో అయితే ఈరోజు న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరులకు సంబంధించి వైట్ పేపర్కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. 1 by 1 క్వశ్చన్ అనేది నేను రీడ్ చేస్తుంటాను. మీరు వీడియో పాస్ చేసి కామెంట్స్లో పోస్ట్ చేయండి. మీ ఆన్సర్స్ ఎంతవరకు మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయింది తెలుస్తుంది, రైట్? ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ రిపోర్టెడ్ ఏ ల్యాండ్ స్కామ్ వర్త్ 101 crores అండర్ సిట్ ఇన్వెస్టిగేషన్? 101 కోట్ల విలువైన భూ కుంభకోణాన్ని సిట్ దర్యాప్తు కింద ఏ జిల్లా నివేదించిందని ఇచ్చారు? విశాఖపట్నం, ప్రకాశం అండ్ తిరుపతి, చిత్తూరు. సో ఇలాంటి స్కామ్స్ రిలేటెడ్గా అడిగే అవకాశం ఉందని అనుకోవట్లేదు. మనం అంటే సిట్ ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ కొంతవరకు డిస్ట్రిక్ట్ వైజు అంటే పర్టికులర్ పార్టీ ఆర్ కన్సర్న్గా మనం అడిగే ఛాన్స్ అయితే ఉండదు. బట్ ఈ డిస్ట్రిక్ట్ వైజు అడిగే అవకాశం అయితే ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ పేపర్లో ఉన్న డీటెయిల్స్ మీదే మనం క్వశ్చన్స్ చేస్తున్నాం కాబట్టి, రైట్? సో అయితే ఈ క్వశ్చన్కి సంబంధించి ల్యాండ్ స్కామ్ అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనకి ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఆల్మోస్ట్ 101 crores ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇన్వాల్వ్ అయితే ఇందులో ఉంది, రైట్? సో అయితే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, వాట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ వాజ్ ఇల్లీగల్లీ డైవర్టెడ్ ఫర్ హౌస్ సైట్స్ ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్? కాకినాడ జిల్లాలో ఏ రకమైన అడవిని అక్రమంగా గృహస్థలాలకు మళ్లించారని ఇచ్చారు? డెసిడ్యూయస్ ఫారెస్ట్, ఆకురాల్చే అడవులు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సతత హరిత అడవులు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మడ అడవులు, కాన్ఫెరస్ ఫారెస్ట్, శంకారావ అడవులు, రైట్? సో ఈ పర్టికులర్ రిలేటెడ్గా అంటే ఫారెస్ట్ రిలేటెడ్గా మనం తీసుకున్నది సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ సంబంధించి కాబట్టి మనకి ఇల్లీగల్లీ డైవర్టెడ్ అనే కోణంలో ఈ క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంది, రైట్? సో కాకినాడ అనగానే కొంతమంది కాకినాడ జిల్లా నుంచి వచ్చిన వారైతే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్కువగా అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి కాబట్టి, రైట్? సో సి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆల్మోస్ట్ 101.16 acres మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని ఇక్కడ హౌస్ సైట్స్కి డైవర్ట్ చేయడం అయితే జరిగింది, రైట్? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వాజ్ కండక్టెడ్ యూజింగ్ హెవీ మెషినరీ ఇన్ రివర్స్. నదులలో భారీ యంత్రాలను ఉపయోగించి ఇసుక అక్రమ రవాణా అనేది జరిగింది అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంటిన్యూడ్ ద ఫ్రీ శాండ్ పాలసీ ఆఫ్టర్ 2019. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించిందని ఇచ్చారు. 2 స్టేట్మెంట్స్ క్వశ్చన్ ఇది. సో అయితే ఓన్లీ 1, 2, బోత్ 1 and 2, నైదర్ 1 or 2 అనే ఆప్షన్స్తో మనకి క్వశ్చన్స్ అయితే రెగ్యులర్గా అడుగుతారు ఎక్కువగా, రైట్? సో అయితే ఇక్కడ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ రిలేటెడ్గా మనం పాలసీస్ మనకి గవర్నమెంట్ చేంజ్ అవుతున్న కొద్ది ఈ శాండ్ పాలసీస్ అనేవి చేంజ్ అవుతుంటే, రైట్? ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అనేది మనకి హెవీ మెషినరీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం, రైట్? ఇది ఫస్ట్ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ కరెక్ట్, రైట్? సో నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంటిన్యూడ్ ద ఫ్రీ శాండ్ పాలసీ ఆఫ్టర్ 2019 అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఈ ఫ్రీ శాండ్ పాలసీ అనేది ఏదైతే ఉందో 2019 తర్వాత విత్డ్రా చేశారు కానీ కంటిన్యూ చేయలేదు. ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలి, రైట్? సో 2014-19 వరకు మనకి ఈ ఫ్రీ శాండ్ పాలసీ కొంతవరకు ఉంటే దాన్ని 2019 నుంచి దీన్ని విత్డ్రా చేయడం అయితే మనం చూసాం, రైట్? సో అగైన్ మనకి ఇప్పుడు 2025 నుంచి మనం 4 నుంచి చూసుకుంటే దీన్ని కంటిన్యూ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఆ కోణంలో మనం ఫోకస్ చేయాలి. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద మినరల్ వెల్త్ మిస్అప్రోప్రియేషన్? ఖనిజ సంపద దుర్వినియోగానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలో సరికానిది ఏదని ఇచ్చారు? 4 ఆప్షన్స్ ఇచ్చి ఇన్కరెక్ట్ అని అడిగేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ చేయాలి మనం. ఇక్కడ లాస్ ఆఫ్ ఓవర్ 19,000 crores during 2019-24 was reported. Sand operations were completely controlled by government departments. Non-recovery of pending dues from sand contractors was over 1,000 crores. Illegal mining in forest lands was prevalent, right? ఈ 4 ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ మనకి 2019-24 మధ్య కాలంలో 19,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగినట్లు నివేదించబడింది అని ఇచ్చారు, రైట్? సో ఇది కరెక్ట్ ఆప్షన్ మనకి, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 19,000 crores ఈ పర్టికులర్ పీరియడ్లో లాస్ అయింది అనేది కూడా ఇక్కడ మనకి వైట్ పేపర్లో క్లియర్గా మెన్షన్ చేయబడింది, రైట్? సెకండ్ ఆప్షన్, శాండ్ ఆపరేషన్స్ వర్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఇచ్చారు. ఇది ఇక్కడ రాంగ్ ఆప్షన్, ఎందుకంటే మనకి శాండ్ ఆపరేషన్స్ అనేవి ప్రైవేట్ ఏజెన్సీస్ ఆపరేట్ చేస్తుంటే
గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితే కాదు. ఇది మనం ఫోకస్ చేయాల్సింది, రైట్. నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ శాండ్ కాంట్రాక్టర్స్, అంటే ఇసుక కాంట్రాక్టర్ నుండి పెండింగ్లో ఉన్న బకాయిలను తిరిగి పొందకపోవడం 1000 కోట్లకు పైగా ఉంది అనేది కూడా ఇక్కడ మనకి యాజ్ పర్ వైట్ పేపర్ రిపోర్ట్ మనకి గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా అటవీ భూముల్లో అక్రమ తవ్వకాలు ప్రబలంగా ఉండేవి ఆ పర్టికులర్ టైంలో కూడా అనేవి ఇక్కడ తెలుస్తున్నాయి, రైట్. సో ఇవి 3 ఆప్షన్స్ కరెక్ట్. శాండ్ ఆపరేషన్స్ అనేవి ప్రైవేట్ కంట్రోల్లో ఉండడం రాంగ్ ఆప్షన్స్, రైట్. సరికానిది అడిగారు కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ చాయిస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఫ్రీ శాండ్ పాలసీ. ఉచిత ఇసుక విధానానికి సంబంధించి తప్పు ప్రకటన గుర్తించండి. ఇట్ వాజ్ మేడ్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద పబ్లిక్ ఇన్ 2016. ఇది 2016లో ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచబడింది. ద పాలసీ ఇంప్రూవ్డ్ ద కన్స్ట్రక్షన్ సెక్టర్ సిగ్నిఫికెంట్లీ. ఈ విధానం నిర్మాణ రంగాన్ని గణనీయంగా మెరుగుపరిచిందని ఇచ్చారు. ద ఫ్రీ శాండ్ పాలసీ వాజ్ రీఇంట్రడ్యూస్డ్ ఇన్ 2020. ఉచిత ఇసుక విధానాన్ని 2020లో తిరిగి ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఓవర్సా శాండ్ ఆపరేషన్స్ అంటిల్ 2019. ప్రభుత్వ విభాగాలు 2019 వరకు ఇసుక కార్యకలాపాలను పర్యవేక్షించాయని ఇచ్చారు, రైట్. ఈ క్వశ్చన్స్ సంబంధించి మనం చూసుకుంటే ఇన్కరెక్ట్ అడిగారు ఈ స్టేట్మెంట్ సంబంధించి, రైట్. సో ఇట్ వాజ్ మేడ్ అవైలబుల్ అంటే 2016లో ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచబడింది అని ఇచ్చారు. 2016 అంటే ఈ పర్టికులర్గా ఫ్రీ శాండ్ పాలసీ కాబట్టి 2014-19 మధ్య అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్, రైట్. ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి మనం ఫోకస్ చేయాలి. పాలసీ ఇంప్రూవ్డ్ ద కన్స్ట్రక్షన్ సెక్టర్ సిగ్నిఫికెంట్లీ. మనం ఇసుకకి సంబంధించి కన్స్ట్రక్షన్ సెక్టర్ అంటే నిర్మాణ రంగాన్ని గణనీయంగా కనెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఫ్రీ శాండ్ పాలసీ వాజ్ రీఇంట్రడ్యూస్డ్ ఇన్ 2020 అని ఇచ్చారు. ఇది 2019 అండ్ 24 కాలంలో దీన్ని ఆపేశారు, విత్డ్రా చేశారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఓవర్సా శాండ్ ఆపరేషన్స్ అంటిల్ 2019 అని ఇచ్చారు. ప్రభుత్వ విభాగాలు 2019 వరకు ఇసుక కార్యకలాపాలను పర్యవేక్షించాయని ఇచ్చారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. సో అయితే 2019 తర్వాత ఇది విత్డ్రా చేశారు కాబట్టి ఈ పాలసీ అనేది 2020లో తిరిగి ప్రవేశపెట్టారు అనేది రాంగ్ ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్. అటవీ ఆక్రమణ గురించి క్రింది ప్రకటనలు చూడండి. ఇల్లీగల్ మైనింగ్ ఇన్ పొంగనూరు అండ్ కార్వేత్ నగర్ ఇన్వాల్వ్డ్ 6.725 హెక్టార్స్. పొంగనూరు కార్వేటి నగర్లో ఆల్మోస్ట్ 6.725 హెక్టార్ల అక్రమ మైనింగ్ జరిగిందని ఇచ్చారు, రైట్. ఎలాంటి స్టేట్మెంట్స్ అంటే మనకి ప్రతి మన వైట్ పేపర్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు కొన్ని ప్లేసెస్ కూడా అడిగే అవకాశం ఉంది. నెల్లూరు డిస్ట్రిక్ట్ 108.81 హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్డ్. నెల్లూరు జిల్లాలో 108.81 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించారన్నారు. ద డిస్ట్రిక్షన్ ఆఫ్ రుషికొండ హిల్ వాజ్ నోటెడ్ ఫర్ ఇట్స్ హెరిటేజ్ లాస్. రుషికొండ నాశనం అనేది దాని వారసత్వ నష్టానికి దారితీసిందని ఇచ్చారు, రైట్. సో అయితే ఇక్కడ 3 ఆప్షన్స్లో మనం చూసుకుంటే సెకండ్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నెల్లూరు డిస్ట్రిక్ట్ అనేది 108.81 హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్డ్ అని ఇచ్చారు. ఇక్కడ ఇది రాంగ్ ఆప్షన్. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 82.64 హెక్టార్స్ మాత్రమే మనకి ఇక్కడ ఎంక్రోచ్ అవ్వడం అంటే ఆక్రమించుకోవడం జరిగింది. అటవీ ఆక్రమణ అయితే నెల్లూరులో ఇది రాంగ్ ఆప్షన్. అదేవిధంగా మనకి పొంగనూరు కార్వేట్ నగర్లో చూసుకుంటే అక్రమ మైనింగ్ అనేది ఎంత శాతం అంటే 6.725 హెక్టార్లు జరగడం నిజమే. అదేవిధంగా మనకి రుషికొండ నాశనం అనేది కూడా దాని వారసత్వ నష్టానికి దారితీయడం కూడా మనం చూసాం, రైట్. సో 1 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 41 crores revenue was released from Red Sanders sale during 2019 to 24. The number of vehicles seized for Red Sanders smuggling was higher during 2019 to 24 than 2014 to 19. The Andhra Pradesh government plans to assess illegal sand mining through satellite imagery. There was a total loss of 19,137 crores due to inefficient mineral అడ్మినిస్ట్రేషన్, రైట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్, ఒక్కొక్కసారి మనకి 3 కావచ్చు, 4 కావచ్చు, 5, 6 కూడా ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాలి, రైట్. సో అంటే సింపుల్ అండ్ కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ కాకుండా సింపుల్గానే అడుగుతారు కానీ మనకి ఈ టైం కన్జ్యూమ్ చేసే విధంగా అడిగే అవకాశం అయితే 5 to 6 క్వశ్చన్స్ అయితే స్టేట్మెంట్స్ అయితే అడిగే అవకాశం ఉంది, రైట్. సో అయితే ఇక్కడ 441 crores రెవెన్యూ అన్నారు. 2019-24 మధ్య కాలంలో ఎర్రచందన అమ్మకం ద్వారా 441 కోట్ల రూపాయల ఆదాయం
వచ్చిందని ఇచ్చారు ఇక్కడ, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్ యాజ్ పర్ అవర్ 2019-24 సంబంధించి మనం చూసుకుంటే, రైట్. సో అయితే నెక్స్ట్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ సీజ్డ్ ఫర్ రెడ్ శాండ్ స్మగ్లింగ్ వాజ్ హయ్యర్ డ్యూరింగ్ 2019-24 దాన్ 2014-19 అన్నారు, రైట్. సో ఇక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం స్వాధీనం చేసుకున్న వాహనాల సంఖ్య 2014-19తో పోలిస్తే 19-14లో ఎక్కువగా ఉందని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ 2019-24లో ఈ వెహికల్స్ సీజ్ అవ్వడం చాలా తక్కువ ఉంది కంపేర్ టు 2014-19, రైట్. ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించి ఈ వ్యత్యాసం, ఈ టైం పీరియడ్ వ్యత్యాసం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 2014-19తో పోలిస్తే తక్కువగా ఉంది, ఎక్కువగా కాదు, రైట్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఉపగ్రహ చిత్రాల ద్వారా అక్రమ ఇసుక తవ్వకాలను అంచనా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచించడం కూడా ఇది కరెక్ట్. ఇప్పుడున్న పాలసీ సంబంధించి ఈ ఖనిజ నిర్వహణ అసమర్థత కారణంగా మొత్తం 137 కోట్ల రూపాయల నష్టం కూడా జరగడం కూడా కరెక్ట్, రైట్. సో ఓన్లీ 1, 3, 4 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఇక్కడ మనకి గమనిస్తే మనకి ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్లో మనకి ఒక ఆప్షన్ అయితే మిస్ అయింది, రైట్. అవి మనం ఫోకస్ చేయాలి. సో ఇక్కడ మనకి పర్టికులర్గా 1, 3, 4 ఓన్లీ మనకి బి 1, 3, 4 అనేది కరెక్ట్ ఆప్షన్, అది ఫోకస్ చేయండి, రైట్. సో ఇక్కడ 2 అనేది చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, consider the following statements regarding the Andhra Pradesh Land Titling Act 2023. Act was brought with significant public discussion and consensus. Succession matters under this act are decided by title registration officers instead of civil courts, right. 2 statements ఇచ్చారు ఈ యాక్ట్ సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా చర్చనీయాంశమైంది కాబట్టి కంపల్సరీ అడిగే అవకాశం అయితే ఉంది. సో గణనీయమైన ప్రజా చర్చ మరియు ఏకాభిప్రాయంతో ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఇచ్చారు. సో ఇది ఇక్కడ మనం గమనించాలి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ, రైట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనం అర్థం చేసుకుంటే మేజర్గా ఈ యాక్ట్ అనేది పర్టికులర్గా మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి పబ్లిక్ డిస్కషన్స్ అనేవి ఎక్కువగా జరగలేదు. అది మనకి ప్రాపర్గా మనం ఫోకస్ చేయాలి. ఇది రాంగ్ ఆప్షన్, రైట్. సో ప్రజా చర్చ ఏకాభిప్రాయంతో తీసుకొచ్చారని ఇచ్చారు, రైట్. సో ఈ చట్టం కింద మనం చూసుకుంటే అంటే యూనిలేటరల్గా తీసుకురావడం అంటే పబ్లిక్ డిస్కషన్ లేకుండా ఏకాభిప్రాయం లేకుండా అనేది ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది కాబట్టి ఇది మనకి గమనించాలి, రైట్. నెక్స్ట్, సక్సెషన్ మ్యాటర్స్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ డిసైడెడ్ బై టైటిల్ యాక్ట్ అనేది ఇచ్చారు ఇన్స్టెడ్ ఆఫ్ సివిల్ కోర్ట్ సంబంధించి మనం చూసుకుంటే ఈ చట్టం కింద వారసత్వ విషయాలను సివిల్ కోర్టులకు బదులుగా టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు నిర్ణయిస్తారు అనేది ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ పర్టికులర్గా ఈ స్టేట్మెంట్స్ వైజ్ మనకి యాక్ట్ రిలేటెడ్గా ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ అడిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి careful, right. Only 2 is the correct option. Next important question, which of the following statements is not true about the land issues in Tirupati? తిరుపతిలోని భూ సమస్యల గురించి క్రింది ప్రకటనలో సరికానిది ఏది? ఇల్లీగల్ ఆర్డర్స్ వర్ పాస్డ్ ఫర్ రిమూవింగ్ ల్యాండ్స్ ఫ్రమ్ 22A లిస్ట్. 22A జాబితా నుండి భూములను తొలగించడానికి చట్టవిరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని ఇచ్చారు. సో ఇది ఫోకస్ చేయాలి. అదేవిధంగా ఓవర్ 270 crores వర్త్ ఆఫ్ ల్యాండ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ స్కామ్స్. ఆల్ ఎంక్రోచ్మెంట్స్ వర్ ఫుల్లీ లీగలైజ్డ్ బై the local authorities. Government land was improperly assigned using fake documents, right. సో ఇక్కడ ఆన్సర్స్ సంబంధించి ఇక్కడ ఇన్కరెక్ట్ క్వశ్చన్ అయితే అడిగారు కాబట్టి అది చూసుకోవాలి. నాట్ ట్రూ, సరికానిది ఏది, రైట్. 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఆల్ ఎంక్రోచ్మెంట్ వర్ ఫుల్లీ లీగలైజ్డ్ బై ద లోకల్ అథారిటీస్ అని ఇచ్చారు. ఇది మనం ఫోకస్ చేస్తే ముఖ్యంగా ఇది రాంగ్ స్టేట్మెంట్గా కనిపిస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఫుల్లీ లీగలైజ్ అనేది ఇది కరెక్ట్ కాదు, రైట్. సో ఎంక్రోచ్మెంట్స్ అనేవి ఎక్కడ ఫుల్లీ మొత్తం చట్టబద్ధంగా ఎక్కడ జరగదు కాబట్టి అది మనకి సింపుల్గా ఎలిమినేషన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఇంకా జరుగుతూ ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఫోకస్ చేయాలి, రైట్. సో ఆల్ ఎంక్రోచ్మెంట్స్ వర్ ఫుల్లీ లీగలైజ్డ్ బై ద లోకల్ అథారిటీస్ అనేది రాంగ్ స్టేట్మెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ 22A జాబితా నుండి భూములను తొలగించడానికి చట్టబద్ధమైన ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి, ఇది కరెక్ట్. అదేవిధంగా 270 కోట్లకు పైగా విలువైన భూమి వివిధ కుంభకోణాల్లో పాల్గొనడం కూడా మనం చూసాం. అదేవిధంగా నకిలీ పత్రాలను ఉపయోగించి ప్రభుత్వ భూమిని అక్రమంగా కేటాయించడం కూడా ఇక్కడ జరిగింది, రైట్. సో ఇన్కరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి ఇది స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మినరల్ వెల్త్ మిస్అప్రోప్రియేషన్. ఖనిజ సంపద దుర్వినియోగం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫోర్స్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ మైనింగ్ లీజ్ ఏరియాస్ వాజ్ రిపోర్టెడ్. మైనింగ్ లీజు ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకున్నట్లు నివేదించబడిందని ఇచ్చారు. ఏ టోటల్ ఆఫ్ 19,137 crores వాజ్ లాస్ట్ డ్యూ టు ఇన్ఎఫిషియంట్ మినరల్ అడ్మినిస్ట్రేషన్.
సో డ్రాస్టిక్ రెవెన్యూ డిక్లైన్ అకర్డ్ డ్యూ టు స్ట్రింజెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్. రైట్, 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మనం కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కసారి మనం స్టేట్మెంట్ 3 ఆలోచిస్తే పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్ల భారీగా ఆదాయాలు తగ్గాయి అని ఇచ్చారు. రైట్, ఇక్కడ మనకి ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ సంబంధించి ఇక్కడ తగ్గడం అనేది డ్రాస్టిక్ రెవెన్యూ తగ్గడం అనేది మనం ప్రధాన కారణం, కానీ కఠినమైన ఈ పర్యావరణ నిబంధనలు అయితే కాదు అనేది ఇక్కడ గమనించాలి. రైట్, సో ఇది మనకి జస్ట్ కొంత కన్ఫ్యూజ్ చేసే అవకాశంగా ఈ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. రైట్, సో అంటే డిక్లైన్ వాజ్ డ్యూ టు ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ బట్ నాట్ స్ట్రింజెంట్ ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇక్కడ మనం చూడాలి. రైట్, సో నెక్స్ట్ మనకి మైనింగ్ లీజు ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకున్నట్లు నివేదించబడింది, అది ఒకటి కరెక్ట్. అదేవిధంగా ఖనిజ నిర్వహణ అసమర్థత కారణంగా మొత్తం 19,000 కోట్ల రూపాయలు నష్టపోయాడు అన్నది కూడా నిజం. Right, only 1 and 2 are the correct. Next important question, consider the following statements regarding the land and mineral issues in Andhra Pradesh. Andhra Pradesh లో భూమి మరియు ఖనిజ సమస్యలను సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు. ఇక్కడ శారదా పీఠానికి 15 ఎకరాల భూమిని చాలా తక్కువ ధరలకు కేటాయించారని ఇచ్చారు. అంటే శారదా పీఠం వాజ్ అలాటెడ్ 15 acres ఆఫ్ ల్యాండ్ అట్ ఏ సిగ్నిఫికెంట్లీ లోవర్ ప్రైస్. రైట్, సో ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి కన్ఫ్యూజ్ చేసేలా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వైట్ పేపర్ సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. టోటల్ ఆఫ్ 6,189 acres ఆఫ్ డాటెడ్ ల్యాండ్స్ వర్ మేడ్ ఇల్లీగల్లీ ఫ్రీ హోల్డ్. 6,189 ఎకరాల చుక్కల భూమిని చట్టవిరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేశారు. మినరల్ రెవెన్యూ సాయ క్యుములేటివ్ లాస్ ఆఫ్ 9,750 crores డ్యూ టు గవర్నెన్స్ ఇష్యూస్. పరిపాలన సమస్యల కారణంగా ఖనిజ ఆదాయం మొత్తం 9,750 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిందని ఇచ్చారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల 20 లక్షలకు పైగా నిర్మాణ కార్మికులు నిరుద్యోగులుగా మారారని ఇచ్చారు. ఇల్లీగల్ శాండ్ మైనింగ్ లెడ్ టు ఓవర్ 20 lakh కన్స్ట్రక్షన్ వర్కర్స్ బీయింగ్ అన్ఎంప్లాయిడ్. రైట్, సో ఈ 4 స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ లెందీ స్టేట్మెంట్స్ అనేవి మనకి కొన్నిసార్లు కనిపిస్తాయి. వాటిని మనం టైం లిమిట్లో భాగంగా మనం ఫాస్ట్గా మీరు ఇలా ప్రిపేర్ అవ్వడం, దానికి తాడు ప్రాక్టీస్ టెస్ట్ ఎక్కువ రాయడం అనేది గమనించాలి. రైట్, సో మనం ఇప్పుడు హ్యాపీ లెర్నింగ్ సంబంధించి యాప్ అనేది తీసుకురాబోతున్నాం. సో ఆల్రెడీ ఫ్రీ లాంచ్ అనేది జరిగింది, ఒక టెస్ట్ సిరీస్ సంబంధించి కూడా. రైట్, డైలీ టెస్ట్ అనేవి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఇక్కడ డైలీ టెస్ట్ అనేవి మనకి క్విజ్ రూపంలో ఒక 10 questions మీద మనం డైలీ రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఆ టెస్ట్ అనేవి అతి తక్కువ ధరలో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో దానికి సంబంధించి ఒక వీడియోతో మీకు ముందుకు వస్తున్నాం. రైట్, సో దాన్ని ఉపయోగించుకోండి. మంత్లీ మనకి 30 రూపీస్తోనే మనకి ఆ టెస్ట్ అనేది మీరు ప్రిపేర్ అవ్వచ్చు. రైట్, అంటే డైలీ క్వశ్చన్స్ అనేవి మనం ఎంత విన్నప్పటికీ, ఎక్స్ప్లెనేషన్ పరంగా మనం వీడియోస్ చూసినప్పటికీ మనం అటెంప్ట్ చేస్తేనే దానికి యొక్క పరిణామం అంటే ప్రభావం అనేది, ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. రైట్, సో ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నాం దాన్ని ప్రాపర్గా దాని ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి డైలీ టెస్ట్ అంటే కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా మనం యూజ్ చేసుకునే విధంగా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. రైట్, ఈ టెస్ట్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఆల్రెడీ Jan 8th నుంచే స్టార్ట్ అయింది. రైట్, 7th నుంచే. సో ఒకసారి ఫ్రీ టెస్ట్ రాసి మీరు డైలీ 1 రూపీ పే చేస్తే దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. దాని గురించి మీరు సపరేట్ వీడియోలో ఇప్పుడు మీకు అందిస్తాను. రైట్, సో అయితే ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ ఫాస్ట్గా మీరు ప్లాన్ చేసుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి ప్రాక్టీస్ అనేది చాలా ఉపయోగకరం. రైట్, సో అయితే ఇక్కడ టోటల్గా మనకి ఈ 4 స్టేట్మెంట్స్లో చూసుకుంటే కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. ముఖ్యంగా అన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్టే. సో అకార్డింగ్ టు అవర్ ఇష్యూస్, ల్యాండ్ అండ్ మినరల్ ఇష్యూస్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సంబంధించి. రైట్, సో ఆల్ ఆఫ్ ది అబవ్ ఆర్ ద కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మిస్మేనేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా దాని ప్రభావాలకు సంబంధించి కావచ్చు, ఈ డాక్యుమెంట్లో ఎక్కువగా ఈ పర్టికులర్గా ఫోకస్ చేశారు. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ మెథడ్ వాజ్ ప్రపోజ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు కంబాట్ ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబింగ్. అక్రమ భూ కబ్జాను ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పద్ధతిని ప్రతిపాదించింది అని ఇచ్చారు. ఎస్టాబ్లిషింగ్ న్యూ సివిల్ కోర్ట్స్, కొత్త సివిల్ కోర్టుల ఏర్పాటు, ఇంప్లిమెంటింగ్ ఏ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సిమిలర్ టు గుజరాత్ మాదిరిగానే భూ కబ్జా చట్టాన్ని అమలు చేయడం, ఆక్రమణలకు జరిమానాలు పెంచడం, ఇంక్రీజింగ్ ఫైన్స్ ఫర్ ఎంక్రోచ్మెంట్, కండక్టింగ్ మంత్లీ పబ్లిక్ హియరింగ్స్, నెలవారీ ప్రజా విచారణలు నిర్వహించడం. రైట్, సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం చూసుకుంటే విచ్ మెథడ్ వాజ్ ప్రపోజ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు కంబాట్ ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే ఇక్కడ
గవర్నమెంట్ అనేది కొత్త చట్టం అనేది గుజరాత్ మోడల్లోనే తీసుకురాబోతుంది. అది మనకి ఇంపార్టెంట్గా మనం తీసుకోవచ్చు. గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది 2020లో తీసుకొచ్చారు. దీని నుంచి ఇది ప్రపోజ్ చేయబడింది. ఈ కొత్త మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వస్తున్న గవర్నమెంట్కి సంబంధించి, రైట్. సో ఇంప్లిమెంటింగ్ ఏ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సిమిలర్ టు గుజరాత్ అనేది కరెక్ట్ ఆప్షన్, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following was a significant change introduced by the AP Land Titling Act 2023? ఈ క్రింది వాటిలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పు ఏది అని ఇచ్చారు, రైట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ ఆఫ్ శాటిలైట్ బేస్డ్ ల్యాండ్ సర్వేస్, అదేవిధంగా ఎలిమినేషన్ ఆఫ్ ద రోల్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ ఇన్ సక్సెషన్ మ్యాటర్స్, రిడక్షన్ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్, ఇంక్రీజ్ ఇన్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ల్యాండ్ డీల్స్, రైట్. సో ఈ 4 ఆప్షన్ చూస్తే ఉపగ్రహ ఆధారిత భూ సర్వేల పరిచయం అనేది ఈ కొత్త పర్టికులర్గా మనం చూడొచ్చు. అంటే ఈ కోణంలో అంటే పర్టికులర్గా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి చాలా చేంజెస్ వస్తాయి. అందులో ముఖ్యమైన మార్పు అన్నారు, రైట్. సో కొన్ని మార్పులు ఉండొచ్చు, కానీ ప్రధాన మార్పు లేదా ముఖ్యమైన మార్పు సిగ్నిఫికెంట్ చేంజ్ అని ఇచ్చారు. ఇవి మనం ప్రాపర్గా వర్డ్స్ అనేవి చాలా ముఖ్యమైన పదాలు అనేవి చాలా ఫోకస్డ్గా చూడాలి క్వశ్చన్స్ చదివేటప్పుడు. సో అయితే ఇక్కడ ఎలిమినేషన్ ఆఫ్ ద రోల్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ ఇన్ సక్సెషన్ మ్యాటర్స్, ఇది చాలా ఇంపార్టెంట్, రైట్. సో యాక్ట్ అనేది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ని అలౌ చేసింది ఈ సక్సెషన్ మ్యాటర్స్ సంబంధించి డిసైడ్ చేసేయడానికి, రైట్. సో అది చాలా ఇంపార్టెంట్. సో రిమైనింగ్ ఆర్ not correct, right. So next important question, what was the reported number of ineligible beneficiaries who received land assignments? భూమి కేటాయింపులు పొందిన అనర్హులైన లబ్ధిదారుల సంఖ్య ఎంత, రైట్. సో ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఇలాంటివి ఎక్కువ అడుగుతుంటారు, బట్ మనం దాన్ని ఫోకస్ చేయలేం. ఏ క్వశ్చన్ అడుగుతారు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేం, రైట్. దాన్ని ఎలిమినేషన్ కూడా మనం ప్రాపర్గా గెస్ కూడా చేయలేం కాబట్టి సో అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం అవుతుంది, అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇవి క్వశ్చన్సే కానీ ఇది పడతాయి అని కూడా మనం చెప్పలేం, రైట్. సో అయితే కరెక్ట్ ఆన్సర్ 8086, రైట్. టోటల్ 8086 ఇన్ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ అనే వాళ్ళు రిపోర్ట్ అయ్యారు టోటల్గా, రైట్. సో ఎవరైతే ల్యాండ్ అసైన్మెంట్స్ రిసీవ్ చేసుకున్నారో, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which organization or body imposed a fine for environmental violations related to sand mining? ఇసుక తవ్వకాలకు సంబంధించిన పర్యావరణ ఉల్లంఘనలను ఏ సంస్థ జరిమానా విధించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇల్లీగల్ మైనింగ్ కావచ్చు, శాండ్ మైనింగ్ సంబంధించి మనం రెగ్యులర్గా వింటున్నాం, బట్ ఈ మధ్యలో అవుతున్న ప్రాసెస్ సంబంధించి బేసిక్ క్వశ్చన్కి సంబంధించి ఇవి మనం చెప్పుకోవచ్చు, రైట్. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే జాతీయ హరిత ట్రిబ్యునల్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రైట్. సో ఇక్కడ ఇసుక తవ్వకం గురించి అన్నాం, ఇసుక ఇచ్చాం. అదేవిధంగా ఒక పక్క మనం పర్టికులర్గా ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ అంటున్నాం, రైట్. సో వీటికి సంబంధించి మనకి కొంతవరకు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని మీరు గెస్ చేయొచ్చు, బట్ ఇక్కడ కొంతవరకు అన్ని ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ అనేవి జరిగేటప్పుడు సుప్రీంకోర్టు అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది అనేది కొంతమంది అవగాహన ఉండొచ్చు, రైట్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రైట్. సో ఇక్కడ ఈ ఎన్జిటి అనేది ఫైన్స్ ఇంపోజ్ చేస్తుంటుంది ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ ఏమైనా అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్ శాండ్ మైనింగ్ ఆపరేషన్స్ సంబంధించి. ఇది చాలా ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, వాట్ వాస్ ద కీ రీజన్ ఫర్ ద రెడ్యూస్డ్ సేల్ ఆఫ్ రెడ్ శాండల్స్ డ్యూరింగ్ 2019-24 కంపేర్డ్ టు 2014-19? 2014-19తో పోలిస్తే 2019-24లో ఎర్రచందనం అమ్మకాల తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి అని ఇచ్చారు, రైట్. ఇంక్రీజ్డ్ ఇంటర్నేషనల్ డిమాండ్, పెరిగిన అంతర్జాతీయ డిమాండ్ కావచ్చు. డెలిబరేట్ నాన్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెంట్ పోస్ట్స్ ఇన్ ద ప్రొటెక్షన్ ఫోర్స్, రక్షణ దళంలో ఖాళీగా ఉన్న పోస్టులను ఉద్దేశపూర్వకంగా భర్తీ చేయకపోవడం. ఎన్హాన్స్డ్ స్మగ్లింగ్ లాస్, మెరుగైన అక్రమ రవాణా చట్టాలు. చేంజ్ ఇన్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ పాలసీస్, ప్రభుత్వ ఎగుమతి విధానాల్లో మార్పు, రైట్. సో ఇలా 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ 2014-19తో పోలిస్తే 19-24లో ఎర్రచందనం అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం అని ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ అగెనిస్ట్ గవర్నమెంట్ అని తీసుకోలేం, ప్రో గవర్నమెంట్ అని తీసుకోలేం, రైట్. ఇప్పుడున్న గవర్నమెంట్కి ప్రోగా కూడా క్వశ్చన్ తీసుకోలేం. జస్ట్ కంపారిజన్ వేలో ప్రధాన కారణాలు రీజన్స్ అడిగారు కాబట్టి ఇది ఫోకస్ చేయాలి, రైట్. డెలిబరేట్ నాన్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెంట్ పోస్ట్ ఇన్ ద ప్రొటెక్షన్ ఫోర్స్, అంటే రక్షణ దళంలో ఖాళీగా ఉన్న పోస్టులను ఉద్దేశపూర్వకంగా భర్తీ చేయకపోవడం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ప్రొటెక్షన్ ఎఫర్ట్స్ అనేవి తగ్గడం
అనేవి ఇక్కడ కొంత రెవెన్యూ అనేది తగ్గడం రెడ్ శాండర్స్ నుంచి మనం చూడొచ్చు, రైట్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇవి మనకి న్యాచురల్ రిసోర్సెస్ పార్ట్ 5లో భాగంగా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే రివైజ్ చేసుకోండి. కంపల్సరీ అడిగే అవకాశం అయితే ఉంది న్యాచురల్ రిజర్వ్స్ నుంచి, రైట్, రిసోర్సెస్ నుంచి, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంకొక 2 పార్ట్సే ఉన్నాయి. ఫాస్ట్గా నేను కంప్లీట్ చేసి ఈ వైట్ పేపర్ సంబంధించి కూడా మనకు ఒక టెస్ట్ రూపంలో మనకి ఈ యాప్లో కూడా దీన్ని అందుబాటులో ఉంచేలా చూద్దాం. ఈ టోటల్ పీడిఎఫ్ కూడా మనకి యాప్లో అందుబాటులో ఉంటుంది, తీసుకోండి, రైట్. సో ఇంకా కొన్ని మనకి కొంతవరకే టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ సెక్షనల్ పీడిఎఫ్స్ కూడా మనం సెక్షనల్ టెస్ట్ అనేవి కండక్ట్ చేసే విధంగా కూడా నేను ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాం, రైట్. సో హ్యాపీ లెర్నింగ్ అనే ఛానల్ని మీరు ఎలా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అదేవిధంగా హ్యాపీ లెర్నింగ్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి, రైట్. దానికి సంబంధించిన డీటెయిల్స్ లింక్తో పాటు ఒక వీడియో అయితే మీ ముందుకు వస్తుంది త్వరలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.